మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా న్యాయవాదిపై పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినప్పటికీ నిందితులు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని బాధిత న్యాయవాది ఆరోపించారు. న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను పోలీసులు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో బాధితులకు న్యాయం అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి కథనం ప్రకారం పోలీసులు పక్షపాత ధోరణితో దర్యాప్తు చేపట్టారని, స్థానిక రౌడీలతో పాటు ఆలిటి మోహన్ రెడ్డి, వెంకటేష్ నవరోజీ, ప్రవీణ్ నవరోజీ, ఆయన భార్య, తల్లి మేఘనాథ్ తదితర ప్రభావశీల వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నారపల్లిలో ప్లాట్ నెంబర్ 2 సర్వే నెంబర్ 15 లా స్పీక్స్ అని ఒక లా ఫామ్ స్టార్ట్ చేశాను. నేను ఒక హైకోర్టు కౌన్సిల్ని. అక్కడ కొందరు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, మోహన్ రెడ్డి, కర్రె రాజేష్, తుంకకుటి రవి, ఇంకా మేఘనాథ్, వెంకటేష్, ప్రవీణ్, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ మదర్, వీళ్ళందరూ వచ్చి నా ఆఫీస్ పైన అటాక్ చేసి పోలీసులు ఎదురుగానే నా చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ అయినది, ఇంకా మీదవన్నీ ల్యాప్టాప్ అవన్నీ దొంగతనం చేసి వెళ్ళిపోయారు. అది ఒక పోలీసులకి తెలిసి కూడా ఏ యాక్షన్ తీసుకుంటలేదు. అది 18/6 రోజున జరిగింది. మళ్ళీ ఇదే ఇన్సిడెంట్ 25/6 రోజున కూడా జరిగింది. ఎందుకు ఇది అల్టీరియర్ మోటివ్ ఏంటి అంటే, వీళ్ళు నార్కోటిక్స్ అవన్నీ అక్కడ సేల్ చేస్తున్నారు. దాన్ని నేను అపోజ్ చేసినందుకు వీళ్ళు ఇవన్నీ యాక్షన్ నా పైన ఇట్లా చేస్తున్నారు. 25/6 రోజున నేను కోర్టుకి వెళ్ళినప్పుడు నా ఆఫీస్ పైన అటాక్ చేసి ఇంకోటి ఏంటి, అన్ని ఫైల్స్ పోలీసులు ముందరే తీసుకుని వెళ్ళిపోతున్నారు. నేను ఎన్నిసార్లు చెప్తున్నా చేయట్లేదు. అండ్ 25 రోజున నేను హైకోర్టులో హోమ్ రిట్ మూవ్ చేశాను, వీళ్ళు పోలీస్ ఇన్యాక్షన్స్ బట్టి. అది అయ్యాక నాకు ఆర్డర్ కూడా నాకు ఫేవర్గా వచ్చింది, స్టేటింగ్ దట్ నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని, నా ఆఫీస్ ఓపెన్ చేసుకోమని. అట్ ది సేమ్ టైం ఏదైతే పోయిన ఫైల్స్ ఇప్పుడు కూడా అక్యూజ్డ్ దగ్గరే ఉన్నారు, అయినా అది కూడా రికవర్ చేయమని క్లియర్గా హైకోర్టు ఆర్డర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయినా హైకోర్టు ఆర్డర్ ఇస్తున్నా పోలీస్ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటా. నేను ఏసీపీ సార్ దగ్గరికి, ఎస్హెచ్ఓ దగ్గరికి, కమిషనర్ సార్, డీసీపీ అందరి దగ్గరికి వెళ్ళాను. అట్ ది సేమ్ టైం నేను ఇది పోస్ట్ కూడా చేశాను. 25 రోజున 25/6/2026 రోజున ఆర్డర్ వస్తే టిల్ డేట్ అంటే 9/7/2026 రోజుల వరకు ఇప్పుడు వరకు ఏ యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ పైన. ఇంకా అక్యూజ్డ్ వాళ్ళేమో బహిరంగంగా తిరుగుతూ నా సామాన్లన్నీ దొబ్బేసి నాకంతా ఆఫీస్ అంతా నాకు ఒక ఏమంటారు ఓపెన్ చేయడానికి భయపడే ప్రాంతంలా చేశారు. పొలిటికల్కి నేను ఏమీ అనట్లేదు. ఇప్పుడు వీళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, వీళ్ళు చెప్తున్నారు పొలిటికల్ పర్సన్స్ అని, నాకు మాత్రం ఐడియా లేదు. వీళ్ళు మాత్రం మేము కాంగ్రెస్ పొలిటికల్ పర్సన్స్ అని అంటున్నారు, కానీ నాకు ఈ ఐడియా మాత్రం లేదు. వీళ్ళే నన్ను బెదిరిస్తున్నారు వచ్చి. ఈ మోహన్ రెడ్డి, ఈ ప్రవీణ్ వాళ్ళందరూ నన్ను బెదిరిస్తున్నారు వచ్చి. ఇగో నాకు వచ్చిన హైకోర్టు ఆర్డర్ కాపీ కూడా ఇది ఉంది. ఇది నా హైకోర్టు ఆర్డర్ కాపీ. దీంట్లో క్లియర్గా నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇమ్మని అండ్ ఫైల్స్ అన్ని రికవర్ చేయమని ఎవ్రీథింగ్ నాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. పోలీస్ దగ్గర వాళ్ళ నుంచి ఇప్పటి వరకు నాకు చిన్న హెల్ప్ కూడా రాలేదు. అండ్ నేనే ఎవ్రీ టైం సిపిసి మ్యామ్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఏ న్యాయం ఇప్పటి వరకు జరగలేదు. ఏ టైంలో ఉండట్లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా వెళ్ళాము. ఎవ్రీ డే మేము వర్క్ మానుకుని ఇట్లా మేము అందరం కలిసి వెళ్ళడమే సరిపోతుంది. నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నా వీళ్ళు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. మేము అడ్వకేట్స్ అయ్యుండే సామాన్యులకి ప్రవీణ్, ఇంకో మేఘనాథ్ అన్న పర్సన్ నా ఆఫీస్ ప్రెమిసెస్లో నార్కోటిక్స్ అవన్నీ సేల్ చేస్తూ అవన్నీ జరుగుతున్నాయి. అవి నేను ముందర కూడా 18/6 ముందర కూడా చాలాసార్లు పోలీసులకి కంప్లైంట్ జరిగింది. అండ్ అర్ధరాత్రి సీసీ కెమెరాస్లో చూసి నేను అది ఇన్సిడెంట్ కూడా చెప్పాను. సార్, దిస్ ఇస్ ద థింగ్ వాస్ హ్యాపెనింగ్, ప్లీజ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దీస్ పర్సన్స్, అవి ఇవి చెప్తున్నా. ఐ విల్ టేక్ అంటున్నారు, కానీ తిరిగి నా పైన కేసెస్ వేస్తున్నారు. కౌంటర్ కేసు ఫైల్ చేయించేసి తన మీద ఇంకా తనని అంటే భయానికి గురి చేయడమే కాకుండా అసలు యాక్చువల్గా ఒక మహిళా అడ్వకేట్ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా అడ్వకేట్ యాక్ట్ మీద కేసెస్ ఫైల్ చేయాలి అసలు. కానీ వాళ్ళు అలాంటివి కూడా చెయ్యకుండా అడ్వకేట్ యాక్ట్ అసలు అందులో లేని లేదు, ఆయన వాళ్ళు చేసిన సెక్షన్లలో
మామూలు సెక్షన్స్ చేశారు. చేయడమే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే తను ఆఫీస్ పక్కకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు ఇల్లీగల్ అని చెప్పేదో, అయితే తిన వచ్చే కన్నా ముందే బిఫోర్ ఒక 5 నిమిషాల ముందే వాళ్ళే పోలీస్ స్టేషన్కి వచ్చి తిన మీదనే దాడి జరిగింది. మళ్ళీ తన మీదనే కౌంటర్ కేసు ఫైల్ చేయించారు. ఇదే పోలీస్ స్టేషన్లో ఇదే పోలీసులు ఏమన్నంటే చేస్తున్నామమ్మా అంటారు. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఏసీపీకి ఇన్వెస్టిగేషన్ చేయమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎప్పుడు జస్ట్ 15 డేస్ బిఫోర్ ఆర్డర్, 15 డేస్ అయింది. ఈ రోజు వరకు ఒక న్యాయం అంటే ఒక మహిళా న్యాయవాదికే న్యాయం జరగకుండే ఇంకా సామాన్య పబ్లిక్ విషయం ఎలా ఉంటుంది, సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది అనేది మనం గ్రహించాలి. మేము కనీసము ఇప్పుడు మీ ప్రెస్ ద్వారానన్నా మీ మీడియా ద్వారానన్నా మా అడ్వకేట్స్కి న్యాయం జరుగుతుందని మేము మీ మీడియా ముందుకు రావడం జరిగింది. మీడియా మిత్రులను కూడా మేము కోరుకునేది ఒకటే, మాకు న్యాయం జరిపిస్తారని కోరుతున్నాము. ఏసీపీ కానీ సిపిని కూడా కలిసినాం ఆల్రెడీ. అదే ఆర్డర్ తీసుకొని పోయి ఏసీపీ ఎప్పుడు వచ్చినా ఏసీపీ లేడు అనేది చెప్తున్నారు. ఇంతవరకు ఏసీపీ కలవడు చెయ్యడు. ఆర్డర్ కాపీ కూడా మేము ఇచ్చేసాము ఆల్రెడీ ఆయనకి, కానీ ఇంతవరకు కలవడు. అంటే ఒక ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అవుతుంది. ఇదే మన రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నార్కోటిక్ జరగకూడదు, నార్కోటిక్ ఎంత స్ట్రిక్ట్ చేయండి అది ఇదని చెప్తున్నాడు, కానీ అది అమలు జరగట్లేదు. అది అమలు మనం పోలీసులకు చెప్పినా వాళ్ళే పట్టించుకున్నప్పుడు, ఇంకా మాకు ఆఫీసుల పక్కకు అలా జరుగుతున్నప్పుడు మేము కంప్లైంట్ చేసినా పట్టించుకోకుండా మా మీదనే థ్రెటనింగ్, పోలీసు వాళ్ళు కూడా మా మీదనే థ్రెటనింగ్ చేస్తున్నప్పుడు మేము ఎవరికి చెప్పాలి ఇంకా? కాబట్టి మీ మీడియా మిత్రులకు కూడా మీరు కోరుకునేది ఒకటే, మాకు న్యాయం జరిగేటట్టు చూడండి. ప్రతి ఒక్కరిని ఇది వేడుకుంటున్నాము. గవర్నమెంట్ను కూడా ప్రభుత్వాన్ని కూడా మాకు చట్టాలు ఇవ్వడమే కాదు అవి కరెక్ట్గా అమలు అయ్యేటట్టు కూడా చూడాలి.